రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చోట చెప్పులు లైన్లో పెడితే మరో చోట ఆధార్ కార్డులు, ఇంకో చోట పట్టాదారు పాస్బుక్లు ఉంచుతున్నారని, ఎండా లేదు వానా లేదు, తెలంగాణలో ఏ మూలకు పోయినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయని ట్వీట్ చేశారు ఆయన. కోడి కూయక ముందే రైతన్న ఎరువుల దుకాణం ముందు క్యూ కడుతున్నాడని తెలిపారు. ఒక్క బస్తా కోసం పడిగాపులు గాస్తున్నాడని పేర్కొన్నారు. 10 ఏళ్లలో ఎన్నడన్నా చూసినవా ఇంతటి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో మళ్ళీ ఆనాటి రోజులు తెచ్చింది అసమర్థ రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు. యూరియా కొరతపై కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నస్తులాపూర్లో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ధర్నాకు దిగారు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో కనిపించిన క్యూ లైన్లు మళ్లీ కాంగ్రెస్ హయాంలో మొదలయ్యాయి అంటూ మండిపడ్డారు ఆయన. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిఫార్సుపైనే యూరియా పంపిణీ నడుస్తోందని ఆరోపించారు. అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల వాళ్ళను నాయకుల మీద ఎట్లా చేర్చుకోవాలని మీద ఉన్న తప్ప రైతుల మీద ఏ కోశాన కూడా వాళ్ళ మీద కూడా ఇంత దృష్టి పెట్టలేదు. అసలే ఇంతకుముందు కూడా ఈ వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, కానీ అంతకుముందు కూడా చాలామంది తక్కువనే వరి వేసుకున్నారు. వర్షాలు కూడా వస్తాయో రావు అన్న ఉద్దేశంతో ఒక నెల రోజులు లేట్గానే వరి వేసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ముందు చూపు లేదు. యూరియాకు బదులు నానో యూరియా ఇస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. వరంగల్ జిల్లా బుధరావుపేటలో తెల్లవారుజాము నుంచి యూరియా కోసం క్యూలైన్లో నిలబడిన ఒక్క బస్తా యూరియా ఇవ్వటం లేదంటూ రైతులు 365 జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రైతులకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. 2 బస్తాల యూరియా టోకెన్ ఇస్తే నానో యూరియా అంటగడతా ఉన్నారు. ఇలా 225 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ప్రభుత్వం. ఇలా దాని విలువ ప్రైవేట్ మార్కెట్ లో 150కి మించి లేదు. నానో యూరియా వాడడం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ప్రత్యేకమైనటువంటి రైతులకు శిక్షణ ఇచ్చిందా, అవగాహన కల్పించిందా? అసలు నానో యూరియా పంట ప్రారంభ దశలో, నార్ల దశలో, నాట్ల దశలో మరి నానో యూరియా వాడచ్చా, అది శాస్త్రీయమైనా కాదనేటువంటి పరిజ్ఞానం కూడా లేనటువంటి దున్నపోతులు ఇలా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు.